శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మన ముందున్నారు. విజయశ్రీ గారు నమస్కారం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుస్తకాలు ఇంచుమించు ఒక అడుగు లేట్ అయినా వారికి తప్పకుండా వస్తాయని మనం వాగ్దానం చేశాం. తప్పకుండా మన వాగ్దానం నెరవేరుతుందండి. నెరవేర్చాలి అమ్మవారు. తప్పనిసరి అమ్మవారికి గురించి అంతా శ్రద్ధగా భక్తిగా విని ఈ విషయం నెరవేర్చాలని ప్రేక్షకులందరూ కూడా కోరుకోవాలి. ఈ లాటరీ సిస్టము ఇంకా వేగం పుంజుకొని మీ అందరికీ తొందరగా పుస్తకాలు అందజేయాలనే ప్రయత్నంలోనే మేము ఉన్నాము. దానికి తగిన కృషి కూడా మేము చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఈరోజు మనము పుస్తకాలు అందేలోపు ఒక ప్రతి నామము మీరు వివరించి చెప్పండి. మనసులో అత్తుకుపోయేట్టు ఉండాలి తప్పనిసరిగా అని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడిగాను. ప్రేక్షకులు కూడా చాలా మంది అడిగారు. మీరు వివరించి చెప్పండి. తప్పకుండా ఏ నామం చెప్పండి. పుస్తకం ఎదురు చూస్తున్న మన భక్తులందరికీ కూడా మనము వాళ్ళ యొక్క ఆతృతని కొంచెం వరకు శాంతపరచడానికి మనకు వీలున్నప్పుడల్లా కొన్ని నామాలు తీసుకొని వాళ్ళకి ఆ నామాల వివరణ ఇస్తున్నాం. ఆ నామాలకి ఫలితం కూడా ఇస్తున్నాం. అంటే ఈ సమస్యకి ఈ నామం పారాయణ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని కూడా చెప్తున్నాం మనం. అసలు విజయశ్రీ గారు, ఇంకొక విషయం చెప్పనా మీకు. నేను పుస్తకంలో చదువుతున్న దానికన్నా కూడా మీ వివరణ వల్ల నాకు ఆ నామం అద్భుతంగా అనిపిస్తుందండి. మీ నోట ఆ సరస్వతీదేవి వాగ్దేవి పలికిచ్చే వాక్కు వినటం వల్ల ఇంత శక్తి ఉందా ఈ నామానికి అని మననం చేస్తున్నాను. కానీ మీరు చెప్పే వాక్కులో మహిమేమో తెలియదు. చాలా అద్భుతంగా ఉందండి. అంతా ఆ సదాశివ కుటుంబిని అయినటువంటి లలితాదేవి అనుగ్రహమేనండి. మనదేమీ లేదు. ఇటీవల కాలంలో మన టీవీని సందర్శించిన తేజోమయి అమ్మ ఉన్నారు. ఆవిడ కూడా అదే చెప్పారు. మీరు శ్రీలక్ష్మి గారు ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ అమ్మవారి అనుగ్రహం మీ పట్ల ఎంత ఉందో, మీరిద్దరు కూడా ప్రతిదీ అమ్మవారే మా చేత పలికిస్తోంది అన్న భావాన్ని కలిగి ఉండండి అని ఆవిడ చక్కటి సలహా కూడా మనకి ఇచ్చారు. మన భావన కూడా అదే. మనం ఎప్పుడూ అలాగే భావిస్తూ ఉంటాం. ఇది మన చేతుల్లో ఉన్న విషయం కాదండి. ఈ అవకాశం సదాశివ కుటుంబిని అయినటువంటి ఆ సస్యశ్యామలం అయినటువంటి నిత్యదేవత ఉన్నది, ఆ లలితాదేవే నాకు ఇంతటి అవకాశం ఇచ్చింది. ఈ అదృష్టానికి, ఈ అవకాశానికి నేను ఒక జీవితంలో ఒక మంచి ఘట్టం ఏదైనా ఉంది అంటే ఇలా ప్రతిరోజు ఈ స్టూడియోకి వచ్చి అమ్మవారి గురించి మనస వాచ కర్మణ చక్కగా మీలాంటి పెద్దలతో చర్చించటం, మీరు మాకు యాంకర్గా ఉండటం, ఈ స్టూడియోకి ఇంత చక్కటి యాజమాన్యాన్ని వహించి అందరినీ కూడా ఏంటంటే సదాశివ కుటుంబం అని చెప్తూ సదాశివ కుటుంబ సభ్యుల్ని ఎలా చూస్తారో మీరు మా అందరినీ అలా చూస్తారు. ఇక్కడికి వచ్చి ప్రసంగాలు ఇచ్చేటువంటి వక్తలందరూ కూడా చాలా అదృష్టవంతులండి. అది నేను ముఖస్థుతి కాదు, అమ్మవారి పరంగా చెప్తున్నాను. ఇక్కడ ఈ సంస్థలో పనిచేసే మనుషులు కానీ, ఈ సంస్థలో ప్రసంగించడానికి వచ్చే వ్యక్తులు కానీ శ్రీలక్ష్మి గారు లాంటి వారి యజమానురాలి దగ్గర చేయటం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే అమ్మవారి గురించే మాట్లాడతారు ఆవిడ. అమ్మవారి గురించే ప్రసంగాలు తీసుకుంటారు. అమ్మవారి కోసమే స్టూడియో నిర్మించారు. అమ్మవారి కోసమే ఆవిడ ఓపిక చేసుకొని ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వస్తారు. అటువంటి లలితాదేవి తద్రూపమైనటువంటి శ్రీలక్ష్మి గారికి నేను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆ అమ్మవారికి మనసా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు 10వ నామంలోకి వస్తున్నానండి. మీరు చెప్పినట్టుగా మన శ్రోతలకి కొంచెం ఆరాటం తగ్గటానికి కొన్ని నామాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళు పారాయణ చేసుకుంటారు. 10వ నామం వరుస క్రమంలోనే చేస్తున్నాం. మనం 9 నామాలు ఇప్పుడు వరుసలో వచ్చాము. 10వ నామము ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఎంత అద్భుతమైన నామం ఇది. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఆవిడండి అసలుకి
మృగనాభి మృగచంద్ర రెండు ఎలా వచ్చింది? ఆవిడ ముఖము మృగనాభి. ఈ రెండు అంటే లలితా సహస్రము కావ్యపరంగా రాయబడింది, ఏదో వ్యాకరణ శాస్త్రమో తర్కశాస్త్రమో కాదు. ఇది కావ్యం అంటే ప్రతి శబ్దము రామణీయకతో ఉంటుంది. శబ్దం అంతే, రమణీయక ప్రతిపార్థక శబ్దం కావ్యం ఉంది. రమణీయక ప్రతిపార్థక శబ్దం అంటే రమణీయత అనేది ప్రతిపాదించాలి. రమణీయ ప్రతిపాదక శబ్దం కావ్యం. అది పెద్ద పెద్ద ఆలంకారికులు రచించినటువంటిది అనమాట. అందుకని కొందరు సౌందర్యం కావ్యం అన్నారు. అందుకని కావ్యం అనేది సుందరంగా సౌందర్యవంతమైనటువంటి శబ్ద ప్రయోగంతో ఉండాలి. ఇక్కడ చూడండి, ముఖ చంద్ర కళంకాభ అనేది ఒక పదం అయితే మృగ నాభి విశేషక వినటానికే ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఆ మూతో రెండు పదాలు వేసి చెవులకి ఎంత హాయిగా ఉంటుందో లలితా సహస్రనామాలు. దేవతలు ఎంత అదృష్టవంతులు, ఆమెను స్వయంగా దర్శించి మనకి నామాలు అందించారంటే సామాన్యమైన విషయం కాదండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఈ అద్భుతమైన నామం ఏంటంటే ముఖ చంద్ర కళంకాభ. ఆవిడకి ముఖంలో అంటే ఇక్కడ చూడండి, ముఖ చంద్రంలో కళంకంలాగా ఏది కనిపిస్తోంది? మృగనాభి విశేషక. ఆవిడకి కళంకం ఏమిటి అసలుకి? ఆవిడకి కళంకం ఏంటి? కాకపోతే చంద్రుడికి ఒక కళంకము, ఆ కుందేలు చిన్న బొమ్మ ఉంటే అది కళంకం అనుకుంటూ ఉంటాం. దానికి వేరే కథ ఉంది నిజానికి. అదొకసారి మనం చెప్పుకుందాం. ఆ చంద్రుడికి మచ్చలాగా అంటూ ఉంటాం మనం. చంద్రుడికంటే మచ్చ ఆ ప్రకృతిలో ఒక విధంగా వచ్చింది. అది ఆ కుందేలు అది ఉండటం, ఆ కుందేలు మచ్చ కథ ఒకటి ఉంది. అది మనం విడిగా ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇక్కడ అమ్మవారికి ముఖం అనేటువంటి చంద్రుడిలో కళంకాభ అని ఒకటండి. మొదటిది ముఖం అనేటువంటి చంద్రుడిలో కళంకం. ముఖంలో కళంకం కాదు, ముఖం అనే చంద్రుడిలో కళంకం. చంద్రుడికి కళంకం ఎందుకుంది? చంద్రుడికి కళంకం ఎందుకుందంటే మనఃకారకత్వం చంద్ర, ఆత్మకారకత్వం సూర్య. మనకు ఉండనే ఉంది. ఆత్మకారకుడు సూర్యుడైతే మనఃకారకుడు చంద్రుడు. మనస్సుకి కళంకం ఎందుకు ఉండదండి? మహారాజుకి ఉంటుంది, సేవకుడికి ఉంటుంది. అవునండి. మనసుకి కళంకం అంటే ఒక ఆలోచన, అదే కళంకంలాగా వేధిస్తూ. అది కాకుండా మన మనస్సు ఎంత అధీనంలో పెట్టుకున్నా ఎప్పుడో ఒక పొరపాటుగా ఒక మాట మనం అనేస్తాం, అదే మన కళంకం. మనస్సుకి అంటే చంద్రుడికి 16 కళలు, ఒక్కొక్క కళ తగ్గిపోతుందా లేదా? అది కళంకమేగా. మరి ఒక్కొక్క కళ అమావాస్య దగ్గర పడుతున్న కొద్దీ చంద్రుడి కళలు తరిగిపోవటమే చంద్ర కళంకం. అది ఒక విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే చంద్రుడిలో చిన్నగా నల్ల భాగం ఉంటుంది కనుక అది కళంకం. అందుకని ఇక్కడ అమ్మవారికి ముఖ చంద్ర కళంకాభ, ముఖం అనేటువంటి చంద్రుడికి కళంకం ఉన్నట్టుగా ఎలా చెప్తున్నారు చూడండి. ముఖం అనేటువంటి చంద్రుడు అంటే మనకు ఉపమాలంకారంలో వస్తుంది. ముఖమివ చంద్ర, చంద్రమివ ముఖ, రెండు వస్తాయి. చంద్రుడి లాంటి ముఖం ఒకళ్ళకి, ముఖమే చంద్రుడిలాగా ఉంది ఒకళ్ళకి. అటువంటి చూడండి అసలు ఎంత అద్భుతం. ఈవిడ ముఖమే చంద్రుడిలాగా ఉంది. ఈవిడ చంద్రుడి ముఖం ఉండటం కాదు. కవులు అలా అద్భుతంగా చెప్తారు. ఈవిడ ముఖాన్ని చూసి ఓహో చంద్రుడు ఇలా ఉంటాడు అనుకోవాలి. అంతేగాని చంద్రుడిని చూసి ఈవిడ ముఖాన్ని చూసినప్పుడు చంద్రబింబల్లా ఉందాం. కానీ కవులు ఎలా చెప్తారు? ఈవిడ ముఖం చంద్రుడిలాగా ఉన్నప్పటికీ కూడా ఈవిడ ముఖాన్ని చూసి చంద్రుడు ఎలా ఉంటాడు, ఈవిడ ముఖంలా ఉంటాడు అనుకోవాలట. అలా ఉపమాన ఉపమేయాల్ని మార్చేస్తూ ఉంటారు వాళ్ళు. అవును, కవులు కదా. అంతా కవులు, సామాన్యులు కాదు. ఎన్నైనా మారుస్తారు వాళ్ళు కవులు. సో అటువంటి కవిత్వంలో ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే ముఖమనేటువంటి చంద్రుడి యొక్క కళంకము ఎలా ఉంది అంటే ముఖము అంటే చంద్రుడిలాగా ఉన్నటువంటి ముఖం ఏదని అనుకోవాలి. కానీ నిజానికి ఏంటి? సోమ సూర్యాగ్ని లోచన అమ్మవారు. ఆవిడ కళ్ళల్లో సూర్య చంద్రులు, మధ్య భాగంలో అగ్ని ఉంటారు. ఆవిడ ముఖం చంద్రుడిలా ఉండటం అంటే అది అపహాస్యంగా ఉండదు. ఆవిడ కళ్ళల్లో చంద్రుడు ఉన్నాడు, కానీ చంద్రుడు ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. కానీ అంటే ఈ భూగ్రహవాసులందరికీ అమ్మవారు ఎలా ఉంటుందో తెలియదుగా. అందుకని మనబోటి అల్పుల కోసం ముఖచంద్ర కళంకాభ. ఆ చంద్రుడిని చూశారుగా మీరందరూ, తెల్లగా కాంతివంతంగా గుండ్రంగా చక్కగా మెరుస్తూ ఎలా ఉన్నాడు. తనివి తీరదు.
అటువంటి ముఖం అమ్మవారికి ఉందంటే మనకు అర్థం అవుతుంది మన బుర్రలకి. అందుకని అమ్మవారి ముఖం చూసి చంద్రుడు అంటే చంద్ర దర్శనం లేనిటువంటి నగరవాసులు కూడా ఉంటున్నారుగా ఇప్పుడు మనకి. ఉన్నారు కదా. ఎవరికి నగరంలో చంద్రుడు కనిపిస్తాడు, చివరికి పౌర్ణమి రోజున కూడా ఒకసారి చంద్రుడు కనిపించడం, ఏ అర్ధరాత్రికో వస్తున్నాడు. సో అటువంటి జీవన శైలి ఉన్న వాళ్ళందరికీ కూడా మహాపట్నాల్లో 60 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఎక్కడ కనిపిస్తారండి, కనిపిస్తారు కదా. అపార్ట్మెంట్ మనకి ఎండ లేదు, ఇది లేదు, 24 గంటలు లైట్లు వేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితే మనకి, అంతే. అలా అటువంటి నగర జీవనం మనం గడుపుతున్నాము. ఇక్కడ ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే మృగనాభి విశేషం. మృగనాభి అంటేనండి చెమరి మృగం ఉంటుంది, అది మెరిసిపోతూ ఉంటుంది, దాని ఒళ్ళంతా కూడా తెల్లటి వెండి శకలాల లాంటి జుట్టుతో మెరిసిపోతూ ఉంటుంది. దానికి నాభి దగ్గర కస్తూరి అని చెప్పేసి ఒకటి మంచి సుగంధ ద్రవ్యం ఉత్పన్నమవుతూ ఉంటుంది దాని నాభి దగ్గర. అసలు మృగాలను కూడా ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అండి అమ్మవారు. ఆ సృష్టిని తనే మళ్ళీ చూపిస్తూ ఉంటుంది మనకి. అదే బాలాలీలా వినోదిని అమ్మవారు. అంతే కదా, ఆమె సృష్టి రహస్యాలు తెలియాలి కదా, తెలియాలి కదా, తెలియాలి కదా. ఆ మృగం అనేటువంటి నాభి అంటే ఆ మృగానికి ఉన్నటువంటి నాభి బొడ్డు దగ్గర ఒక కస్తూరి సుగంధం ఉత్పన్నమవుతూ ఉంటుంది. సో ఆ మృగానికి నాభి దగ్గర ఉన్నటువంటి ఆ కస్తూరిని సేకరించి దాన్ని అమ్మవారికి తిలకంలాగా దిద్దుతారు. అందుకని మృగనాభి విశేషక, ఆ మృగనాభి దగ్గర ఉన్నటువంటి విశేషం ఎట్లా ఉందో అంటే అది కస్తూరి నల్లగా ఉంటుంది, ఏ మాట కామాట. కస్తూరి ఇప్పుడు మనకి దొరుకుతూ ఉంటుంది ఆర్డర్ చేస్తే. తాంబూల చర్వణం చేసేవాళ్ళు కస్తూరి కూడా వేసుకుంటారు. మనకి పూర్వం బాలింతరాలకు కూడా అన్నీ వేస్తూ ఆకు ఒక్క చాదు పువ్వాది ఇవన్నీ వేస్తూ శ్రీఫలం ఇవన్నీ వేస్తూ ఈ కస్తూరి కూడా వేసేవారు కొంచెం వేడి చేయడానికి బాలింతరాలకి. ఈ కస్తూరి కొంచెం నల్లగా ఉంటుంది. ఈ కస్తూరి తిలకం అమ్మవారికి దిద్దారు. అది మంచి సుగంధమైనటువంటిది కదా. అమ్మవారికి షోడశ ఉపచారాలు చేసేటప్పుడు అన్ని సుగంధ ద్రవ్యాలేగా మనం ఇచ్చేది. అందుకని ముఖ చంద్ర కళంకాభ మృగ నాభి విశేషక, ఈ నాభమే అద్భుతం, దీంట్లో అంతరార్థ భావం ఇంకా అద్భుతం. ఎందుకంటే ఆవిడికి కళంకంలాగా ఎందుకు కనిపిస్తుంది, చంద్రుడు వంటి ముఖానికి నల్లటి చాదు దిద్దితే అది కళంకంలాగానే ఉంటుందిగా. అమ్మవారికి కూడా దిష్టి తగలకూడదనేమో మరి అలా చెప్పారు. మనం పిల్లలు పుట్టినప్పుడు చాదు పెడతారు, నల్ల చాదు, దిష్టి తగలకూడదని. మరి అమ్మవారికి కోట్ల మంది బిలియన్స్ ఆఫ్ భక్తులు, వాళ్ళందరూ అమ్మ అని ఆవిడ సౌందర్యం కదండి. అంతే మండలంతా ఏ జీవరాశులైనా ఏ మనిషి తెలివి ఉండనివ్వండి తెలివి లేనివ్వండి అందరికీ అమ్మ అన్నది మాత్రం కావాలిగా, అమ్మ అనేది మాత్రం కావాలి కాదు. అందుకే శ్రీమాత మొట్టమొదటి నామం శ్రీమాతతో మొదలైంది. ఆ మాత అందరికీ కావాలి కనుక ఆ మాత సౌందర్యం కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటే ఆవిడకి జంతువులు కూడా బాధపడకూడదని ఆమె సృష్టించింది. ఆ జంతువుల యొక్క మానవలేనా మా సేవ పనికిరాదా, వీళ్ళకి కూడా సార్థకత కల్పించింది. ఆ మృగం ఎంత విశేషమైందండి. దాని యొక్క నాభి నుంచి ఉత్పన్నమైన కస్తూరిని ఆవిడ తిలకంగా ధరిస్తోంది. ఎంత జన్మ చరితార్థం ఆ జంతువుకి. కరుణామయి. అలా దాన్ని అమ్మవారు ధరించడంతో ఆ నామాన్ని వాళ్ళు ఎలా చెక్కారంటే ముఖ చంద్ర కళంకాభ. ఆ కళంకాభ అంటే కళంకం అని చెప్తూనే బా అంటే ప్రకాశం, మళ్ళీ బా అంటే ప్రకాశం. భారతదేశం కదండి మంది, అంటే భరతుడు పాలించిన దేశం అంటారు. కానీ భరతం అంటే అగ్నియందు ఆసక్తి కలవారు భారతీయులు. అగ్ని ఎందంటే హోమాగ్ని ఎందు, మామూలు ధూమా అగ్ని కాదు, హోమాగ్ని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సుగంధమైనటువంటి ఇది ఉంటుంది కదా, హవిస్సులు ఉంటాయి కదా, ఆ ధూమం అంతా ఆకాశం అంతా ప్రవహించి అక్కడ మేఘోత్పన్నం చేసి ఆ మేఘాలు తిరిగి వర్షిస్తాయని చెప్పేసి భూమి సస్యశ్యామలంగా ఉండాలి హోమాలు చేస్తారు. అందుకని హోమాగ్ని యందు రతి కలిగినటువంటి ప్రజలు భారతీయులు. భా అంటే అగ్ని ప్రకాశం. అందుకని ఆ భరతవంశం అని చెప్పేది వేరు. రతి అంటే అగ్ని యందు రతి కలిగినటువంటి ప్రజలే భారతీయులు. అందుకనే మన దేశం పేరు కూడా అంత గొప్పదన్నమాట. అంత గొప్పది, భారతీయులు అంటే అంత గొప్పది. అది చాలా మంచి విషయం చెప్పారండి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనేటువంటి అద్భుతమైనటువంటి నామంలో అమ్మవారు తన ముఖం అనేటువంటి చంద్రుడికి కళంకంలాగా కస్తూరి తిలకాన్ని ధరించిందని సామాన్య అర్థం. అసలు అర్థం ఏంటి, ఆవిడ ముఖము ఎలా ప్రకాశిస్తోందంటే కళంకములాగా కనిపిస్తున్నటువంటి కస్తూరి తిలకంతో ప్రకాశిస్తోంది. కస్తూరి తిలకంతో. మరి కృష్ణుడు కూడా కస్తూరి తిలకమే. కస్తూరి తిలకం లలాట ఫలకం ఉంది కదండి మనకి.
అందుకని అలా కస్తూరి తిలకం లలాట ఫలకం మీద శ్రీకృష్ణుడు. మరి విష్ణు సహోదరేగా ఈ అమ్మవారు, అంతే కదా. విష్ణు సహోదరి అయిన లలితా సహస్రం. ఒకే కుటుంబం వాళ్ళు చిన్నప్పటి నుంచి శివకేశవ అభిన్నం ఉన్నట్టే వీళ్ళిద్దరూ కూడా ఒకటే. ఆవిడ విష్ణు సహోదరిగా కీర్తింపబడుతుంది. ఒక కుటుంబంలో ఉండే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఒకటే అలవాటు అవుతుంది. ఒకటే అలవాటు. ఇప్పుడు ఎందుకండి మన ఇంట్లోంచి వస్తే మన అమ్మ ఏది వండి పెట్టిందో మన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అదే ఇష్టం. ఎన్నేళ్ళు కాపురం చేసినా మా అమ్మ చేసిన టమాటా పచ్చడి అంటాం మనం. అంతే. మన తమ్ముడు అక్క ఉంటే వాళ్ళు కూడా అవును ఎంత బాగుందో, చిన్నప్పుడు ఎంత బాగా తినేవాళ్ళు. అదే టమాటా పచ్చడి 20-30 ఏళ్ళు కాపురం చేసిన, 50 ఏళ్ళు కాపురం చేసిన అమ్మ చేసిన టమాటా పచ్చడే బాగుంటుంది. అలా ఇక్కడ ఏంటంటే ఒకటే అలవాట్లు. విష్ణుమూర్తికి అలంకారం ఇష్టం, లలితాదేవికి అలంకారం ఇష్టం. అలంకార ప్రియులు. అలాగే బ్రహ్మకి అలంకారం లేదు, శివుడికి అలంకారం లేదు. వీళ్ళిద్దరు ఒకటి మళ్ళీ. కరెక్ట్ అండి. ఇక్కడ సృష్టి అక్కడ లయము కదా, మధ్యలో స్థితి కారకుడు ఈయన. అసలు ఇద్దరు ముఖ్యమే, సృష్టి లయము. ఇది లేకపోతే మళ్ళీ జనాన్ని ఎట్లా సృష్టి చేస్తాడు? స్థితిలోనే అందాలు ఉండాలి, అలంకారాలు ఉండాలి. అందుకని ఈ స్థితి కారకత్వం అంతా అలంకారపు ఇష్టం. దానికి అమ్మవారు కూడా తోడ్పడుతుంది. పైగా ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చింతామణి గృహానికి వెళ్దామని ఒక గోడ దగ్గరికి వస్తే అక్కడ కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మాండ లోకానికి వెళ్తాని వాళ్ళు తపస్సు చేస్తే అప్పుడు ఒక బిలం ఏర్పడుతుంది. ఆ బిలం లోపలికి వెళ్ళిపోగానే త్రిమూర్తులు ముగ్గురు స్త్రీమూర్తులుగా మారిపోతారు. చింతామణి గృహప్రవేశం అంటే స్త్రీమూర్తులు మాత్రమే రాగలుగుతారు. అమ్మా యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత. అక్కడ స్త్రీలుగా మారినప్పుడు వాళ్ళు అనుకుంటారట బ్రహ్మ విష్ణు మధ్య మన స్త్రీలాగా మారిపోయాం అని చెప్పేసి. అది ఆ లలితాదేవి చరిత్రలో ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళందరి స్త్రీ పురుష భేదం అనేదండి భూలోకానికి. మన దైవలోకంలో శక్తి రూపాలుగా సూక్ష్మ రూపాలుగా ఉంటారు వాళ్ళంతే. అంతేగాని వీళ్ళు స్త్రీలు చీరలు కట్టుకోవాలి, వీళ్ళు పురుషులు ప్యాంట్లు వేసుకోవాలి, ఇటువంటివి ఏమీ ఉండవు. సో ఆ రకంగా అమ్మవారు ఈ నామాన్ని మనకిచ్చి ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని చెప్పిందంటే, చెప్పండి ఏమండి ఫలితం మీరు ఇంకా అడగలేదని చూస్తున్నా నేను. మీరు ఎప్పుడు చెప్తారా? అయినా మీ మాటలకు మైమరిచిపోయి ఉంటుంది, ఫలితం గురించి కూడా ఆలోచించట్లేదు. మీరు చెప్తే గుర్తుకొచ్చింది. అమ్మవారండి స్త్రీలందరూ కూడా ఈ నామం పారాయణ చేస్తే జీవితాంతం సౌభాగ్యంతో వాళ్ళు జీవితం గడుపుతారండి. తిలకం కదా, కస్తూరి తిలకం కదా, అది కూడా ఈ దీర్ఘసుమంగళిగా ఉంటారు. అందుకనే ఈ నామపారాయణతో స్త్రీలందరికీ సుమంగళిత్వము సౌభాగ్యత్వము రెండు ఒకటే. అంటే శుభగత్వం అనేది ముత్తైదువులకు ఉంటుంది. అటువంటి సౌభాగ్యము సుమంగళి జీవితము చక్కగా గడిపి గౌరీలోకానికి వెళ్తారు. వాళ్ళ చివరి దశలో గౌరీలోకానికి వెళ్తారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన శివ కుటుంబ సభ్యులకి అమ్మవారి రూపేణ అమ్మవారి పుస్తకం ఎవరింటికి వెళ్తుందో చెప్పండి. తప్పకుండానండి, మనం ఆ అదృష్టవంతురాలను వెతుకుదాం చక్కగా. అందరూ అదృష్టవంతులే వెనక ముందు అదృష్టవంతురాలని జల్లెడ బట్టి ఇవాళ అదృష్టవంతురాలని మనం ఒకసారి ఈరోజు ఎవరు అదృష్టవంతురాలు? అన్ని అమ్మవారి పేర్లతో ఉన్న స్త్రీలే వస్తున్నారండి. ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి మన లాటరీ సిస్టంలో. అంటే మగవాళ్ళు కూడా చాలా మంది మన దానికి పంపిస్తున్నారు. కానీ అమ్మవారు తన పేరు పెట్టుకునే స్త్రీలను ఎక్కువ కరుణిస్తున్నట్టే కనిపిస్తోంది. అందరూ వాడికి సమానమే. ఈ ఇవాళ సౌభాగ్యవతి ఎవరంటే కామేశ్వరి పెనుబోతు బాచ్పల్లి. అమ్మ కామేశ్వరి, మీకు అమ్మవారు మీ ఇంటికి నడిచి శివరాత్రి రోజున బయలుదేరుతుందని అనుకోండి. మళ్ళీ మీకు తప్పనిసరిగా ఒక 10 రోజుల్లో ఈ పుస్తకం అందుతుంది. స్వయంగా మన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారే ఇదొక సేవగా భావించి ఆవిడే అన్నీ స్వయంగా స్టాంపులు కొని అంటించి పోస్ట్ బాక్స్లో వేసొస్తున్నారు. మీకు త్వరలో పుస్తకం అందుతుంది. పుస్తకం అందిన తర్వాత చక్కగా నామ విశేషాలన్నీ తెలుసుకొని నామపారాయణ ఎలా చేయాలో తెలుసుకొని దాని ప్రకారం మీ సమస్యలన్నీ సమాధానపరచుకోండి, మీ కోరికలన్నీ వరాలుగా తీర్చుకోండి. శుభం భూయాత్. కామేశ్వరి గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందినది అని ఒక చిన్న వీడియో చేసి పంపించండి. శ్రీమాత్రే నమః.